ఏం చేస్తాను 5 లక్షల రూపాయలు నేషనల్ కనీసం 5 లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో నేషనల్ సేవింగ్స్ బాండ్ కింద వేశారమ్మా. మీకు ఈ డబ్బు 8-9 సంవత్సరాల తర్వాత 2 అంతలు వస్తాయి. ఇది దాచిపెట్టుకోండి. మీ అబ్బాయి చదువుకునే టైంకి చదువు అయిపోయే టైంకి పనికొస్తుంది. ఈ డబ్బులు ఇవ్వద్దు, నీ డబ్బు నీ దగ్గర పెట్టుకో. తాకట్టు పెట్టిన వాళ్ళ దగ్గర గిట్టాలంటే కూడా కాలేయ కమిటీ వాళ్ళు నీతో పాటు వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, ఏదున్నా వాళ్ళు చేస్తారు. ఓకే, నువ్వు ఆలయ కమిటీ వాళ్ళని నమ్ముకో, వాసారి నమ్ముకో, నీకోసం మాత్రమే పనిచేస్తావు. అర్థమైందా? చంద్రన్న కూడా ఉన్నారు, అర్థమైందా? ఆయన తెలుసు కదమ్మా, ఆయన తీసుకొని ఆ డబ్బు కట్టే చోట ఎక్కడో కొంచెం నెగోషియేట్ చేసి తగ్గించేసి, ఆయన ఉన్నాడు, చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, చాలు కదా, ఆయన చూసుకుంటాడు. నీ డబ్బుకు భద్రంగా ఆయన చూసుకుంటారు. అన్నీ కూడా మీ పిల్లోని చదివించేదానికి 3 స్కూల్ వాళ్ళు ముందుకు వచ్చినారు. 3 స్కూల్లో వాళ్ళు. నీకు ఏ స్కూల్ డబ్బులు గిబ్బులు ఎవరికి ఇవ్వద్దమ్మా, జాగ్రత్తగా పెట్టుకో. మీ మరి స్కూల్కు ఏ స్కూల్లో పిల్లల్ని చేర్పించాలని కార్లో నేను తీసుకెళ్తాము 3 స్కూళ్ళకు. మనస్ఫూర్తిగా ఏది నచ్చితే దీనివల్ల ఈ కార్యక్రమం దురదృష్టం జరగడం వల్ల కమిటీ వాళ్ళందరి మీద పోలీసులు కూడా కేసు పెట్టారమ్మా. అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా సాల్వ్ చేద్దాం. నీకు అన్ని రకాలుగా మనిషిని తీసుకురాలేం, కానీ మిగిలిన అన్ని రకాలుగా కూడా అండగా ఉంటాం. నీకు కూడా తొందరలో ఉద్యోగం కూడా ఇప్పిస్తాం, ఇక్కడ అవుట్ సోర్సింగ్ నువ్వు కూడా చేసుకుంటావు. ధైర్యంగా ఉండు. నీకు ఏ అవసరం వచ్చినా కూడా నన్నైనా ఆమెనైనా మమ్మల్ని ఎవరిని కాంటాక్ట్ చేయి, లేదంటే శంకరయ్యకి తెలుసు, ఆయన ఏదన్నా ఉంటే అవసరం ఉంటే అప్పుడప్పుడు ఉండి అవసరం ఉంటే మా దగ్గరికి పంపించు. ఏ అవసరం వచ్చింది ఆమెకు పట్టా వచ్చేసింది కాబట్టి నీకు హౌసింగ్ లోన్ కూడా పెట్టుకోవచ్చమ్మా. ఏదైనా కట్టుకోవాలనుకుంటే కూడా ఆ రూల్స్ ప్రకారం ఏమొస్తుందో మా వాళ్ళ దగ్గర నుండి చేయిస్తారు, పేపర్ వర్క్ అంతా చేయిస్తారు, టెన్షన్ పడకాకు. ఇక్కడ చూసి చేసిస్తారు. కడప టౌన్ లో పెట్టిస్తా, టౌన్ లోనే చెక్ చేసుకొని కడప టౌన్ లోనే పెట్టిస్తా. నువ్వేమైతావు? ఓకే, బాబు చిన్న బాబు కదా, క్యారీ పెట్టుకోవాలి, పోవాల్సిందే. 22వ తేదీ జరిగిన శోభాయాత్రలో చిన్న మానవ తప్పిదం వలన ఒక మనిషి ప్రాణం పోవడం జరిగింది. దానికి ఈ దురదృష్ట ఘటనకు ప్రతి ఒక్క శోభాయాత్రలో పాల్గొన్న హిందూ ప్రతి ఒక్కరూ దీని మీద బాధపడుతూ ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. అలాగని ఆ కుటుంబ బాధ్యత తీసుకోవడానికి ప్రతి ఒక్క హిందువు ముందుకొచ్చినారు. ఆ వ్యక్తిని కాపాడడానికి ఎంతగానో కృషి చేశాం, కానీ దాంట్లో సక్సెస్ కాలేకపోయినాము. కానీ ఆ కుటుంబానికి తోడుగా ఉండాలని ప్రతి ఒక్కరం కడప నియోజకవర్గంలో నిర్ణయించుకోవడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి ఆర్థిక సాయం కానీ, పిల్లాడికి చదువు కానీ, అలాగనే ఆ వ్యక్తి భార్యకి ఉద్యోగం కానీ ప్రతి ఒక్కటి శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బాధ్యతగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాము. ఆ కుటుంబానికి అండగా ఉంటాము. అలాగనే ఈ ఘటన ఇక భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయవలసిన ప్రికాషన్స్ అన్ని తీసుకొని ముందుకెళ్తాము. పబ్లిక్ గ్యాదర్ అయ్యే చోట, ఏ ఒక్క ర్యాలీలలోనూ, ఏ ఒక్క ఉత్సవాలలోనూ కూడా పటాకులకు పర్మిషన్ ఇవ్వకుండా ఉండే విధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఫైర్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము. అలాగనే వాళ్ళు కూడా ప్రజల సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు కాలంలో ఈ యొక్క బాణాసంచా పేల్చడము ఇవన్నీ కడపలో బహిష్కరించే విధంగా రాబో కాలంలో ముందుకెళ్తాము. కడప నియోజకవర్గంలోని ప్రజల సేఫ్టీనే ఇంపార్టెంట్గా ముందుకెళ్తున్నాము. ఆ విధంగానే పనిచేస్తూ ఉన్నాము. ఈ యొక్క కుటుంబానికి సంపూర్ణ సహకారం ఇస్తూ వాళ్ళ బాధ్యత తీసుకుంటూ వాళ్ళతో పాటు నడవడానికి ప్రతి ఒక్క ఈ శోభాయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందువు ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మాసాపేటలో, కడప నగరంలో మాసాపేటలో శ్రీహరి అనే
ఒక సెక్యూరిటీ గార్డు మొన్న జరిగిన 22వ తేదీ జరిగిన శోభాయాత్రలో ప్రమాదవశాత్తు దురదృష్టకరంగా చనిపోవడం జరిగింది. దీపావళి పటాకులు కాల్చినప్పుడు ఆ పటాకి తగిలి చనిపోవడం. 3 రోజులు అతని కోసం రిమ్స్ వైద్యులందరూ కూడా చాలా శ్రమించినప్పటికీ కూడా దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఈరోజు అయోధ్య ఆలయ కమిటీ, అదేవిధంగా 3 స్కూల్స్ కూడా ఆ కుటుంబానికి అండగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల అబ్బాయి, ఒకటే అబ్బాయి, అతను చదివించడానికి 3 స్కూల్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆలయ కమిటీ వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి 10 లక్షల రూపాయలు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. కడపలో మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, నేను ఎమ్మెల్యే గారు కూడా ఏదైతే చనిపోయిన వ్యక్తి భార్యకు ఒక అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తామని కూడా భరోసా ఇచ్చాం, ధైర్యం ఇచ్చినాం. తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఈ సంఘటన శోభాయాత్రలో జరగడం చాలా దురదృష్టం. దాదాపు 4 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం లోక కళ్యాణం జరిగేదానికి, అందరి మంచి కోసం జరుగుతున్న శ్రీరాముని కళ్యాణం శోభాయాత్ర కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో ఈ వ్యక్తి చనిపోవడం అనేది చాలా బాధాకరం, చాలా దురదృష్టం కూడా. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేశాం. అదేవిధంగా కడప నగరంలో ప్రతి హిందువు కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా పిలిపిస్తూ ఉంటాం. ఇటువంటి సంఘటనలు మరీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా నగరంలో ఒక దీపావళి సందర్భంగా తప్పితే మిగతా సందర్భంలో టపాకులు ఎక్కడా కూడా వినియోగించకుండా పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశాం. ఎక్కడ టపాకులు కూడా మేము కూడా వినియోగించకూడదు. మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పాము మేము. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. అందుకే టపాకులు కూడా నిషేధం చెప్పినాం. అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటాం, సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. తొందరలో అవుట్సోర్సింగ్లో ఆమెకు తల్లికి కూడా ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు చేస్తాం. లక్ష్మణమ్మ నా పేరు. శోభయాత్ర జరిగింది. శోభయాత్ర తరపున వాళ్ళు ఇచ్చారు. దేవుడి దేవాల మా బతుకులు ఇటు అయిపోయినాయి, అనాథలు అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. పరిస్థితి బాగాలేదు, అన్ని అప్పులన్నీ ఉన్నాయి. కానీ ఇచ్చినారు, బాబుకి అంతా చూసుకుంటున్నాము. ఏం చేయాలనేది మాకే తెలియడం లేదు. ప్రభుత్వం తరపున ఏమి రాలేదన్న. ఉద్యోగం ఇప్పిస్తాను, మేము ఉన్నాము మీకు హామీగా, మీకేం బాధపడద్దని మేము చూసుకుంటాము అని హామీ ఇచ్చిపోతాం. 10 లక్షలు ఇచ్చినాము. ఎమ్మెల్యే తరపున అయితే ఒక రూపాయి 10 లక్షలు ఇచ్చారన్న, 5 లక్షలు చేస్తే మేలే. నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి, మా హస్బెండ్ లేడు, నేను ఒక్కదాన్ని చేసుకోవాలా చిన్నపిల్లని పెట్టుకొని. ఇంకా మీరే ఏం చేసేది అర్థం కావడం లేదు నాకు. బాబుని చూసుకుంటా నేను ఎట్లా తీర్చుకోవాలనేది కొద్దిగా టెన్షన్లోనే ఉన్నా. అందరికీ నమస్కారం అండి. మొన్న 22వ తేదీ జరిగిన శోభయాత్ర ప్రోగ్రాంలో మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండు చనిపోవడం జరిగింది ఈ పటాకుల వల్ల. దాని కారణంగా ఆయన 24వ తేదీ డెత్ అయ్యారు. అయినప్పటికీ ఇప్పుడు కమిటీ వాళ్ళు వచ్చేసి ఒక 10 లక్షలు ఇచ్చి 5 లక్షలు బాబు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో వేయించారు. ఇప్పుడు మేడం ఎమ్మెల్యే గారు వచ్చేసి మా అమ్మాయికి ఉద్యోగం మన లోకల్లోనే ఎక్కడో దగ్గరైనా కానీ బాబుని చూసుకుంటూ జాబ్కి వెళ్ళే విధంగా లోకల్లోనే ఏదో ఒక ఉద్యోగం చూపిస్తానమ్మా అని చెప్పి హామీ ఇచ్చి వెళ్ళారు. కాకపోతే వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉంటే నెలకు ఒక 30,000 తెచ్చుకొని ఏదో జీవనం అట్లా సాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వచ్చే దాంతో చేసుకోవాలంటే చేసుకోలేదు. దగ్గర అప్పులే ఒక 7 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు మేడం కమిటీ వాళ్ళు వచ్చి మిగతా 4 లక్షలు చేతిలో పెట్టి వెళ్ళారు. ఆమె అదే బాధపడి ఏడ్చుకుంటా ఉంది. ఎట్లా చేసుకోవాలి ఏంది, ఇల్లు అన్నీ మీరు చూశారు, ఇంటి పరిస్థితి ఎలా ఉంది ఏందనేది. అది కొంచెం మీరే అర్థం చేసుకొని ఇంకా ఎవరైనా సాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఆమెకి ఏదైనా చేసే విధంగా ఉంటే చేయండి. అదొకటే మేము అడగదలుచుకునింది అంతే.